శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9526390029. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు ఆగస్టు 31వ తేదీలోపు మీకు కష్టకాలం రాబోతుంది. అయితే మీరు చేయవలసిందల్లా ఏమిటంటే గనక అప్రమత్తంగా ఉండడమే కాకుండా పూర్వీకులు పాటించిన ఒక చిన్న పరిహారాన్ని మీరు తప్పక పాటించాలి అంటున్నారు జ్యోతిష పండితులు. ఎందుకంటే మీకు అంతటి కష్ట సమయం, పరీక్ష సమయం రాబోతుంది. ఆగస్టు 31వ తేదీలోపు మీరు ఈ చిన్న పరిహారాన్ని మీ స్వహస్తాలతో చేస్తే గనక ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది. ప్రకృతి అనుగ్రహంతో పాటుగా దైవానుగ్రహం కూడా బలంగా ఉంటుంది మీ మీద. అయితే ఎటువంటి కష్ట సమయం వస్తుందో తెలుసా? మీరు అస్సలు గ్రహించలేకపోతారు. ఇలా జరుగుతుంది, ఇది వాస్తవమా కాదా అన్నట్లుగా మీరు చాలా వరకు కూడా భయపడిపోతారు. తులారాశి జాతకులు, మీకు ఇలా ఎందుకు జరగబోతుందంటే గనక గ్రహాలు అననుకూల స్థితిలో ఉన్నాయండి. చాలా వరకు కూడాను మీకు శని గ్రహం యొక్క అనుకూలత లేదు, కావునే ఇలా జరగబోతుంది. ముందుగానే తెలుసుకోండి ఏం జరగబోతుందో. తెలుసుకున్నాక ఈ చిన్న పరిహారం పాటించడాన్ని మాత్రం నిర్లక్ష్య పెట్టవద్దు. అలాగే పూర్తి నమ్మకంతో మాత్రమే చేయండి. కేవలం కుక్కకు ఇది ఒక్కటి పెడితే గనక శని భగవానునికి ఎంతో ఇష్టకరమైన కుక్కకు, నల్లని కుక్కకు ఇలా పెడితే గనక ఖచ్చితంగా శని భగవానుని యొక్క అనుగ్రహంతో కష్ట సమయం నుండి బయటపడతారు. తస్మాత్ జాగ్రత్త. అయితే అసలు తులారాశి వారి జాతకులు ఎలా ఉండబోతుంది, ఎటువంటి క్లిష్టతరమైనటువంటి పరిస్థితులు మీకు కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ యొక్క ఆగస్టు 31వ తేదీలోపు తులారాశి వారి జాతకులు మీలో చాలా వరకు కూడా అసహనం నెలకొంటుంది, నిర్లక్ష్యం వస్తుంది. ఏ రోజు చేయవలసిన పని ఆ రోజున పూర్తి చేయలేకపోతారు. మీకు మానసికంగా గందరగోళ పరిస్థితి నెలకొంటుంది. విమర్శకులు ఎక్కువైపోతారు. మీకు సపోర్ట్ చేస్తున్న వారు సైతం కూడా మిమ్మల్ని చూసి చులకనగా మాట్లాడతారు. సమాజంలో గౌరవం కాస్తంత తగ్గుతుంది. ఇదంతా కూడా, ఈ సంఘటనలు అన్ని కూడాను మిమ్మల్ని మనోవేదనకు గురి చేస్తాయి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా వరకు కూడాను గ్రహాల స్థితి నీచంగా ఉన్నది, కావున పాప ఫలితాలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అందరినీ గుడ్డిగా నమ్మేస్తారు, మోసాలకు కూడా గురి అవుతారు. అలాగే మీరు ఏమిటంటే గనక ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టేటటువంటి వ్యాపారం చేస్తుంటే ఆ యొక్క వ్యాపారాలకు దూరంగా ఉండాలి. లేకపోతే గనక మోసానికి గురి అవుతారు. అందులోన నమ్మిన వ్యక్తులు చేసే మోసం మిమ్మల్ని ఇంకాస్త కఠినంగా మార్చేస్తుంది. అందరితో తగాదాలు జరుగుతూ ఉంటాయి. అయితే మీరు కోపం మాత్రం అస్సలు తెచ్చుకోవద్దు. ఎవరైనా ఒక మాట అన్నా కూడా మీరు పక్కకు తప్పుకొని వచ్చేసేయండి. తులారాశి జాతకులు ఎక్కువగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వీరు చెప్పిందే ఎదుటివారు వేదం అన్నట్లుగా భావిస్తూ ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఈ యొక్క తత్వాన్ని కూడా పక్కన పెట్టేసేయండి. ఇక జీవిత భాగస్వామితో ఏమైనా సరే మాట పట్టింపులు వచ్చినా కూడా మీరు చూసి చూడకుండా వ్యవహరించడం మంచిది. లేకపోతే గనక సమాజంలో మీ వలనే ఇదంతా జరుగుతుంది అన్నట్లుగా మీ మీద అపనమ్మకం పెరిగిపోతుంది. కావున తస్మాత్ జాగ్రత్త. వారికి మీకు మధ్యన కూడా చాలా వరకు దూరం వస్తుంది. మూడవ వ్యక్తి ప్రమేయాన్ని అస్సలు తీసుకురావద్దు. పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆగస్టు 31వ తేదీలోపు మీరు ఏ పెట్టుబడులు కూడా పెట్టవద్దు. పెడితే గనక భవిష్యత్తులో ఎన్నో రకాల ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగం విషయంలో కూడా మీ యొక్క పని మీరు చూయించుకొని వచ్చేయండి. నీతి నిజాయితీతో పని చేయండి. సహోద్యోగుల యొక్క విషయాల్లో కూడా తలదూర్చే ప్రయత్నం చెయ్యదు. ఎన్నో రకాల జాగ్రత్తలు తప్పక పాటించాల్సిందే. ఇక ఈ ఆగస్టు 31వ తేదీలోపు మీకు వస్తున్నటువంటి ఈ యొక్క ప్రతి ఒక్క పరిస్థితి నుండి బయటపడాలి అంటే గనక మీరు శని భగవానునికి ఇష్టకరమైన, శని భగవానునికి వాహనమైనటువంటి కుక్కకు ఇది ఒక్కటి తినిపించాలి. అందులోన నల్లని కుక్కకు తినిపించండి. మీ మీద ఉన్నటువంటి నరదృష్టి తాలూకా కలుగుతున్నటువంటి ఈ ఫలితాల నుంచి బయటపడాలి అన్నా, మీ జీవితం బాగుండాలి అన్నా ఖచ్చితంగా ఇలా చేయండి. శనీశ్వరుని వాహనము నల్ల కుక్క. అందుకని శని భగవాను ప్రసన్నం చేసుకోవడానికి మీరు నల్ల కుక్కలకు కనిపిస్తే గనక ఈ ఆగస్టు 31వ తేదీలోపు నెయ్యి రొట్టెలు తినిపించాలి. ఇలా చేస్తే గనక కొద్ది రోజుల్లోనే మీకు అద్భుత ఫలితాలు కలుగుతాయి అంటున్నారు జ్యోతిష పండితులు. అలాగే నల్లని కుక్కను చూస్తే గనక రాహుకేతు దుష్ట శక్తి తొలగిపోతుంది.
నిలిచిపోయిన పనులన్నీ కూడా తిరిగి ప్రారంభమవుతాయి. అలాగే మీరు నల్ల కుక్కలకు ఆవ నూనెతో చేసిన ఆహారాన్ని తినిపిస్తే గనక మీ యొక్క పరిస్థితులు మరలా తిరిగి మార్పు చెందబడతాయి. కాలభైరవుడికి ఆహారం పెట్టడం వల్ల ప్రమాదాలు కూడా నివారించుకోవచ్చును. అనుకొని రోడ్డు ప్రమాదాలు, యాక్సిడెంట్స్ కూడా ఖచ్చితంగా జరగవని చెప్తున్నారు జ్యోతిష పండితులు. మీరు ఈ విధమైనటువంటి ఆహారాన్ని కాలభైరవుడికి పెట్టడం రీత్యా ప్రమాదాల బారి నుండి బయటపడతారు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.